యేసుక్రీస్తు ప్రార్థన 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 ప్రార్థన. అందరూ చప్పట్లు కొడుతూ ప్రార్థన 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 కన్నీటి ప్రార్థన అంగలార్పు ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన యేసుక్రీస్తు ప్రార్థన కన్నీటి ప్రార్థన అంగలార్పు ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన యేసుక్రీస్తు ప్రార్థన 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 ఏలియా ప్రార్థన చేయగా వర్షమును ఆపావు ఒకసారి ఏలియా ప్రార్థన చేయగా వర్షమును ఆపావు ఒకసారి మరల ఏలియా ప్రార్థించగా వర్షమును కురిపించావు మరల ఏలియా ప్రార్థించగా వర్షమును కురిపించావు ఆ ప్రార్థనా శక్తిని మాకు ఇమ్మయ్యా ప్రార్థించే కృపను దయచేయుమయ్యా ఆ ప్రార్థనా శక్తిని మాకు ఇమ్మయ్యా ప్రార్థించే కృపను దయచేయుమయ్యా ప్రార్థన 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 ప్రార్థన.
సజీవుడై మనతో ఉండగా అద్భుతాలు చేసే యేసు, సజీవుడై మనతో ఉండగా ప్రార్థనలు చేసి జయము పొందెదం. ప్రార్థించే కృపను దయచేయుమయ్యా, ప్రార్థనలు చేసి జయము పొందెదం. ప్రార్థించే కృపను దయచేయుమయ్యా. ప్రార్థన 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 కన్నీటి ప్రార్థన, అంగలార్పు ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, యేసుక్రీస్తు ప్రార్థన. కన్నీటి ప్రార్థన, అంగలార్పు ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, యేసుక్రీస్తు ప్రార్థన. ప్రార్థన 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 ప్రార్థన. గెత్సెమనే తోటలో యేసు తండ్రితో ప్రార్థన చేయుచుండగా గెత్సెమనే తోటలో యేసు తండ్రితో ప్రార్థన చేయుచుండగా దేవదూతలు దిగి వచ్చిరి, యేసును బలపరచిరి. దేవదూతలు దిగి వచ్చిరి, యేసును బలపరచిరి. ప్రార్థనలు చేసి జయము పొందెదం. ప్రార్థించే కృపను దయచేయుమయ్యా, ప్రార్థనలు చేసి జయము పొందెదం. ప్రార్థించే కృపను దయచేయుమయ్యా. ప్రార్థన 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 కన్నీటి ప్రార్థన, అంగలార్పు ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, యేసుక్రీస్తు ప్రార్థన. కన్నీటి ప్రార్థన, అంగలార్పు ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, యేసుక్రీస్తు ప్రార్థన. ప్రార్థన 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 ప్రార్థన. యేసయ్యా 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 యేసయ్యా
దేవుడు మాట్లాడటమే ప్రవచనం. ఈరోజు చాలా మంది ప్రార్థన గదిలోనికి వెళ్ళి వాళ్ళకి ఏ బాధలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో అది చెప్పేసి వచ్చేస్తున్నారు. అదే ప్రార్థన అనుకుంటారు. తప్పు. ప్రార్థన అనేది తల్లి పిల్లల మధ్యలో జరిగే ఆ సంబంధం, సవాసం, సంభాషణ. కొట్టండి గట్టిగా, చెప్పండి, ధనపరచండి. హల్లెలూయా. ఈరోజు మీరందరూ ఈ రిలేషన్షిప్లో ప్రార్థన చేయాలి. లూకా సువార్త 11వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మీరు చూస్తే, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్టు అపోస్తలు వాళ్ళు కూడా ప్రార్థన నేర్పించమని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమని ప్రార్థన నేర్పించాడు తెలుసా? స్టార్టింగ్ పరలోకమా తండ్రి. ఎలా సంబోధించాలన్నాడు? తండ్రి అనుకుంటా సంబోధించాలన్నారు. కాబట్టి ప్రార్థనలో మనము రెండవదిగా అనుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది తండ్రి కుమారుల మధ్యలో జరిగే రిలేషన్షిప్. గట్టిగా చప్పట్లు కొట్టి తప్పరచండి. హల్లెలూయా. ప్రార్థన అనేది తండ్రి కుమారుల మధ్యలో జరిగే సవాసం, సంభాషణ. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మూడవదిగా ఏంటంటే, 7 మాటల్లో 4 మాటలు ప్రార్థన అంశం కనపడుతుంది. ఈ 4 మాటల్లో దేవుని బిడ్డలారా, ఇతరుల కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ప్రార్థన అనేది మన కొరకు చేసే విషయం కాదు, ఇతరుల కొరకు చేసే ప్రార్థన. క్షమాపణ కావాలని ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తన కోసమా? ప్రభువా వీరిని క్షమించండి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియట్లేదని క్షమాపణ ప్రార్థన ఎవరికి చేశాడు? ఎదుట వాళ్ళకి, శత్రువుల కొరకు, తన చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేశారు. నీ అవసరాలు ఏంటో దేవుడికి తెలుసు. ఆమెను చెప్పండి. మత్తయి సువార్త 6:31లో నీ అవసరాలేంటో దేవుడికి తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఏమి కావాలనో దేవుడికి తెలుసు. అది ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నువ్వు అడిగినా అడగకపోయినా ఇస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం చదవండి ఒకసారి. నీవు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చూస్తే ఎవరి కోసం ప్రార్థన చేయమంటున్నాడు? మనుషులందరి కొరకు, అందరి కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, నశించిపోతున్న వారి కోసం నీ ప్రార్థన గదిలో రోదించి కన్నీళ్లతో ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. జకర్యా గ్రంథం 12:10లో రాయబడి ఉంది, దేవుడు విజ్ఞాపన ఆత్మను కుమ్మరిస్తాడంట. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. విజ్ఞాపన ఆత్మను కుమ్మరిస్తాడంట. ఆ విజ్ఞాపన ఆత్మ పొందుకొని కన్నీళ్లతోనూ మహారోదనతోనూ నశించిపోతున్న వారి కోసం నువ్వు రోధించి ప్రార్థన చేయాలి. చివరిగా 4వ అంశం ఏంటంటే, ఆ మొదటి వాక్యంలో మీరు చదివితే క్షమించమని అడుగుతున్నాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరు క్షమిస్తారో, ఎవరు ఇతరులకు క్షమిస్తారో వాళ్ళే క్షమించబడతారు. నీ ప్రార్థన శక్తివంతంగా ఉండాలంటే ఎవరి మీద నీకు కోపం, దేశం, కక్ష ఉండకూడదు. ప్రార్థనకి క్షమాపణకి చాలా దగ్గర సంబంధం ఉందండి. ఒక వాక్యం చెప్పేసి నేను ప్రార్థన చేయబోతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 చదవండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము.
అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. అందరు నా వైపు చూడండి, ముగించేస్తున్నాను. క్షమాపణ ప్రార్థనను మనం వేరు చేయలేము. ఎక్కడెక్కడ ప్రార్థన గురించి చెప్పబడిందో మ్యాక్సిమం అక్కడ క్షమాపణ గురించి కూడా చెప్పబడింది. ఇప్పుడు యేసు పరలోకమ తండ్రి ప్రార్థన నేర్పించాడు, దాంట్లో కూడా ఏమి ఉంది? క్షమాపణ ఉంది. ఉందా లేదా? లూకాసు వార్త 11వ అధ్యాయంలో మమ్మలను క్షమించిన ప్రకారం మేము కూడా ఏం చేయాలి? ఇతరులకు క్షమించాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ప్రార్థన అంశాన్ని గురించి మాట్లాడుతూ 25వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి, ఒకసారి చదవండి. మార్కు సువార్త 11, 24, 25. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకరి మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రార్థన విషయాన్ని గురించి మాట్లాడుతూ దేని గురించి మాట్లాడుతున్నాడు? క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు వారు పరలోకమ తండ్రి ప్రార్థన నేర్పిస్తున్నాడు. 6, 9 నుండి 14 వచనాల్లో. ఇక్కడ చూడండి 12వ వచనం చదవండి ఒకసారి. 12. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూసారా, ప్రార్థనలో పరలోకమ తండ్రి ప్రార్థనలో కూడా ప్రాముఖ్యమైన అంశం కింద రాయబడిన విషయం అంటే క్షమాపణ. సో ప్రార్థన, నేను చాలా విషయాలు చూశాను బైబిల్లో. మ్యాక్సిమం ఎక్కడెక్కడెక్కడైతే ప్రార్థన గురించి చెప్పబడిందో అక్కడల్లా క్షమాపణ ప్రార్థన వస్తుంది. క్షమాపణ ప్రార్థన. సో ప్రార్థనను క్షమాపణను మనం వేరు చేయలేము. ఈరోజు మీరు క్షమించండి. ఎవరి మీదైనా దేశం, కోపం, అసూయ, బాధ, నిజమే నీ పేరు చెడగొట్టారు, నీకు నమ్మిక ద్రోహం చేశారు, నీ నమ్మించి మోసం చేశారు, నీకు ద్రోహం చేశారు, నీకు అన్యాయం చేశారు, నిన్ను బాధ పెట్టారు, కానీ నువ్వు వారిని క్షమిస్తేనే నువ్వు క్షమించబడతావు. దేవుడు క్షమించకపోతే నీ ప్రార్థన పైకి కూడా వెళ్ళదు. కొంతమంది లోపల ఏం చేస్తారంటే కక్ష పెంచుకుంటారు, బయటికి చూపించరు, కానీ లోపల మాత్రం కక్ష, కోపం ఉంటుంది. అటువంటి వారు దేవునికి దూరం అయిపోతారు, నష్టపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నువ్వు క్షమించబడతానే, నువ్వు క్షమిస్తేనే క్షమించబడతావు. అందరూ చెప్పండి, నేను ఇతరులను క్షమిస్తేనే క్షమించబడతాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు యేసుప్రభు శిలువలో పలికిన 7 మాటల్లో 4 మాటలు ఒకే సత్యాన్ని నొక్కి చెప్తున్నాయి. అదేంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ ప్రార్థనలో గమనించాల్సిన మరి 4 విషయాల్ని ఈ సిలువలో పలికిన 7 మాటలు 4 మాటలు తెలియపరుస్తుంది. మొదటిది ఏంటంటే కుంటి చాకులు ప్రార్థన విషయంలో చెప్పకూడదని హెచ్చరిస్తుంది. రెండోది ఏంటంటే ఇది రిలేషన్షిప్. ప్రేయర్ ఈజ్ నాట్ ఆస్కింగ్ సంథింగ్, బట్ ఇట్స్ ఎ రిలేషన్షిప్. ఇది ఒక సరి సంబంధమైన కార్యం. ప్రార్థన అంటే తండ్రి కుమారుల మధ్యలో జరిగే కార్యం, రిలేషన్షిప్. మూడవదిగా ఇతరుల కొరకు ప్రార్థనని నువ్వు నోరెత్తుతనే ఇతరుల కోసం చేయాలి. ఇతరుల కోసం చేసే ప్రార్థన, నీ గ్రామ రక్షణ కోసం, నీ కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయాలి. నాలుగవదిగా క్షమాపణతో కూడిన ప్రార్థన. ఈ 4 విషయాలు ఈరోజు మనసులో పెట్టుకోండి. మొదటిగా కుంటి చాకులు చెప్పకూడదు. రెండవదిగా తండ్రితో సవాసం. ప్రార్థన అనే దాన్ని ఏదో స్వార్థం కోసం వాడుకోకుండా, ఏదో అడగటం ఆయన ఇవ్వటం అలా కాదు. రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. సవాసం, సంబంధం, తండ్రి పిల్లలు సంబంధాన్ని మెయింటైన్ చేయాలి ప్రార్థనలో, ప్రార్థన గదిలో. మూడవదిగా ఇతరుల కొరకే ప్రార్థన చేయాలి. ప్రార్థన అనే అంశం వచ్చిందా ఇతరుల కోసమే చేయాలి, నీ కోసం నువ్వు చేయకూడదు. చివరిగా క్షమాపణ ప్రార్థన. హల్లెలూయా. ఈ యొక్క ప్రార్థన పండుగలో మీరందరూ యేసుక్రీస్తు శిలువలో పలికిన
ఆ 7 మాటల్లో 4 మాటలు ప్రార్థన గురించి మాట్లాడుతుందని గ్రహించి ఇంక మీదటైనా మీ ప్రార్థన జీవితాన్ని సరిచేయండి. ప్రార్థన బలిపీఠాన్ని సరిచేయండి. ఇప్పుడు కనుక మీరు ప్రార్థన చేయడం మానేస్తే మీ జీవితంలో చాలా 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 నష్టపోతారు. తీరని నష్టాన్ని ఎదుర్కొంటారు. దేనికో మన సమయం కేటాయిస్తున్నాం కానీ దేవునికి సమయం ఇవ్వట్లేదు. గట్టిగా ఒక హల్లెలూయా. ఈ రోజు నుండి దేవునికి సమయం ఇవ్వండి. మనుషులకు సమయం, దేవుడికి సమయం ఇచ్చిన తర్వాతనే ఏ మనిషికైనా సమయం ఇవ్వాలి. ఈరోజు ఈ ప్రార్థన జీవితాన్ని ఈ సెల్ ఫోన్ ఒకటి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. మన తరంలో వచ్చిన శాపం అది. కొంతమంది సెల్ ఫోన్ ద్వారా ఆశీర్వాదాన్ని చూస్తున్నారు. మనకు బైబిల్ అంతా దాంట్లోనే ఉంది. అన్ని రకాల వెర్షన్ బైబిల్ ఉన్నాయి. ఏ డౌట్ వచ్చినా మనము చూసుకుంటే పోతాయి. మెసేజ్ వినవచ్చు. ఎంతమంది డైలీ నేను 5 నిమిషాలు వచ్చే వాక్య జనాన్ని ఎంతమంది వింటున్నారు? ఒకసారి చేతులెత్తండి. వింటున్నారా? దగించకని యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు 5 నిమిషాలు వాక్యం ఇస్తున్నాను. ఎంతమంది దీవించబడుతున్నారు. దాంట్లోనే ప్రవచనాలు, దానిలోనే వాగ్దానాలు, దానిలోనే ప్రార్థన, దానిలోనే చిన్న మెసేజ్. సో కొన్ని విషయాలు, చాలా విషయాలు ఈ సెల్ ఫోన్ మనకు సహాయపడుతున్నాయి. కానీ కొంచెం మందికి రాబర్లాగా ఉంది సెల్ ఫోన్. సమయాన్ని దొంగలిస్తుంది. కొంతమంది కుర్రోళ్ళు నేను చూసాను, గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలా గేమ్స్ ఆడుతూ ఉంటారంట మన బ్రెయిన్లో ఉన్న కెమికల్స్ ఎండిపోతూ ఉంటుందంట. మరలా దాన్ని మనం సంపాదించుకోవడం చాలా కష్టం. ఏమైనా లాభం ఉందా? గంటలు గంటలుగా ఈ సెల్ ఫోన్లో గేమ్స్ ఆడిన వాళ్ళని ఎవరైనా చూస్తే నాకు భలే కోపం వస్తుంది. ఏ యూస్ లేదు. దానికి బదులుగా ఏదో ఒక పాట వినామనుకో, యేసయ్య పాట సెల్ ఫోన్లో, నీకు ఆశీర్వాదం, నీ క్షేమాభివృద్ధి. అది వదిలేసి ఏవేవో పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడటం. ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకెళ్ళి చాలామంది యవనస్తులు ఈ చెడు దృశ్యాలని సెల్ ఫోన్లో చూడటం, పనికి మాలిన సంభాషణలు. ఇంకా కొంతమంది గంటలు గంటలుగా ఎవరితోనో మాట్లాడతా ఇంటిలో కూర్చొని దొంగచాటుగా మాట్లాడకుండా, దొంగచాటుగా చాటింగ్ చేసుకుంటా గంటలు గంటలుగా. దానివల్ల తలపోటు వచ్చేస్తాయి. ఈ మాట్లాడే వాళ్ళందరూ ఫోన్ ఎక్కువ మాట్లాడే వాళ్ళకి తలపోట్లు. కానీ నీ సమయాన్ని దొంగలిస్తే మాత్రం అది నీకు దూరంగా ఉంటేనే బెటర్. మన ప్రభు రాకడికి సమీపంగా ఉన్నాం. ఈ దినాల్లో ఎక్కువ ప్రభు రాకడ గురించి ఆలోచిస్తా, మన సిద్ధపడుతూ ఇతరులు సిద్ధపరచాలి. అదే ఇప్పుడు మనం చేయాల్సిన పని. నువ్వు సిద్ధపడాలి, ఇతరులు సిద్ధపరచాలి. సమయాన్ని వృధా చేయవద్దు, వేస్ట్ చేయవద్దు. సమయాన్ని పోనీయక సద్వినియోగపరచుకోండి. అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఎవడు సమయాన్ని సద్వినియోగపరచుకోవట్లేదో వాడు అజ్ఞాని, జ్ఞానం లేనివాడు, బుద్ధి లేనివాడు. మీకు ఎప్పుడల్లా మెలకు వస్తుందో రాత్రిలో ప్రార్థన చేయండి. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. ఉదయమే లేచి ప్రార్థన చేసుకోండి. తెల్లవారి ప్రార్థన మొదలు పెట్టండి. సమయం దేవుడికి ఇవ్వండి. మీరు ధన్యులు అవుతారు. ప్రభు రాకడికి సిద్ధపడిన వారు అవుతారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించి మన్నించి 7 మాటల్లో ప్రార్థన అనే అంశం ప్రాముఖ్యమైన అంశంగా మాకు కనపడుతుంది ప్రభువా. నువ్వు ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చావు కాబట్టి ఈ సిలువలో పలికిన 7 పలుకుల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాము తండ్రి. ఈ సంఘస్థులు ప్రార్థించేవారుగా చేయండి. ఈ గ్రామంలో ప్రార్థన పరులు వచ్చినగాక, అభిషక్తులు వచ్చినగాక. అయ్యా, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ఈ గ్రామ రక్షణ కొరకు రోధించేవారు లేపబడుదురుగాక, విజ్ఞాపన పరులు లేపబడుదురుగాక, దేశ క్షేమం కోసం రోధించి ప్రార్థన చేసేవారు లేపబడుదురుగాక. అటు అభిషేకం దయచేయమని దీవించమని యేసు నామములో ఉజ్జీవరగలని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ పరచండి. హల్లెలూయా.
డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.